ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఇది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో, ఇది మనకి పిఓసి. వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసేసరికి ప్రైస్ అనేది మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుందా, ఇక్కడ ట్రేడ్ అవుతుందా, ఇక్కడ ట్రేడ్ అవుతుందా అనేది చూసుకోవాలి. ఆల్రెడీ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది అంటే ఈ లైన్ అనేది మనకి ప్రాపర్ సపోర్ట్ గా వర్క్ అవుతుంది. అదే విధంగా ప్రైస్ అనేది వాల్యూ ఏరియా లో కన్నా కింద ట్రేడ్ అవుతుంటే ఈ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్ గా వర్క్ అవుతుంది. ఇన్ కేస్ వాల్యూ ఏరియా హైకి లోకి మధ్యలో కనుక మనకి ప్రైస్ అనేది ఉంటే మనకి మన బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది వాల్యూ ఏరియా హైని కానీ వాల్యూ ఏరియా లోని కానీ క్రాస్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు. మనకి వాల్యూ ఏరియా హైని క్రాస్ చేసి రివర్స్ అయ్యింది అంటే ఇంకా వాల్యూ ఏరియా లో ఆపుతుందా ఆపదా అనే డౌట్ ఏం అక్కర్లేదు. స్ట్రైట్ అవే ఇక్కడ మనం వాల్యూ ఏరియా హై దగ్గర ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అదే వాల్యూ ఏరియా హైని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. అలానే వాల్యూ ఏరియా లో దగ్గర మనకి ఫస్ట్ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కిందకు వచ్చేసి మళ్ళీ తిరిగి రివర్స్ అయిందంటే ఈ వాల్యూ ఏరియా లో అనేది మనకి ప్రాపర్ సపోర్ట్ అవుతుంది. ఇంకా వాల్యూ ఏరియా హై ఆపుతుందా ఆపుదా అని డౌట్ అక్కర్లేదు. మనం స్ట్రైట్ అవే మన ఇక్కడ బయింగ్ పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు. వాల్యూ ఏరియా లో అనేది మన స్టాప్ లాస్ అవుతుంది. అయితే ఇది వాల్యూమ్ ప్రొఫైల్ యొక్క స్ట్రెంగ్త్. స్ట్రైట్ అవే వాల్యూమ్ ప్రొఫైల్ మీదనే డిపెండ్ అవ్వకుండా దీన్ని మనం సిపిఆర్ ప్లస్ ట్రెండ్ ఈ రెండింటి కాంబినేషన్ తో మనం వాల్యూమ్ ప్రొఫైల్ అనే దాన్ని వాడుకోవాలి.